అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ యొక్క వీడియోలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి అసెస్‌మెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో, ముందుగా మనం దృష్టి.org.in పోర్టల్ మనం ఓపెన్ చేసిన తర్వాత పోర్టల్‌లో ఉన్నటువంటి ఆ యొక్క పోర్టల్ సెక్షన్‌లో మన యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాక క్లయింట్ రోస్టర్‌లో ఉన్నటువంటి మన యొక్క స్టూడెంట్‌కి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని థెరపీ సెక్షన్‌లో ఉన్నటువంటి అసెస్‌మెంట్ కాలమ్‌కి మనం వస్తాం. ఇక్కడ అసెస్‌మెంట్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ అసెస్‌మెంట్‌లో మనం ఆ యొక్క వివరాలు మనం రాసుకుంటామండి. ఇన్ఫర్మేట్‌గా ఫాదర్ ఇక్కడ ఈ స్టూడెంట్‌కి సంబంధించిన ఫాదర్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకివ్వడం జరిగింది. సో, కాబట్టి ఆయన ఫాదర్‌ని మనం మెన్షన్ చేసుకున్నాము. సో, చీఫ్ కంప్లెయింట్స్ వచ్చేసరికి మనం గతంలో రాసుకున్నటువంటి కేస్ హిస్టరీ ప్రకారము ఆ యొక్క కేస్ హిస్టరీలో ఉన్నటువంటి ఆ ఫైనల్ ఏదైతే వచ్చిందో సమ్మరీ ఆఫ్ ద కేస్‌ని ఇక్కడ మనం చీఫ్ కంప్లెయింట్‌గా తీసుకున్నామండి. సో, ఏంటంటే ఆ యొక్క చీఫ్ కంప్లెయింట్ వచ్చేసరికి హిస్టరీ సజెస్ట్ ఎ లాంగ్ స్టాండింగ్ స్పీచ్ సౌండ్ డిజార్డర్ విత్ అసోసియేటెడ్ ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిలే. These difficulties affect her classroom participation, especially oral responses and regarding aloud and social confidence. సో, ఇది ఈ యొక్క స్టూడెంట్‌కి సంబంధించినటువంటి సమ్మరీ ఆఫ్ ద కేస్ అండి. ఆ సమ్మరీ ఆఫ్ ద కేస్‌ని ఇప్పుడు మనం ఏంటంటే చీఫ్ కంప్లెయింట్స్‌గా తీసుకున్నాం. అయితే ఈ యొక్క స్టూడెంట్‌కి సంబంధించినటువంటి ప్రీ లింగ్విస్టిక్ స్కిల్స్‌కొచ్చేసరికి రెస్పాండింగ్ ఉంది, టర్న్ టేకింగ్ ఉంది, ఇమిటేషన్ ఉంది, జాయింట్ అటెన్షన్ ఉంది, ఐ కాంటాక్ట్ ఉంది, ఇంకా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఉంది. సో, దానితో పాటుగా బేసిక్ లెర్నింగ్ స్కిల్స్‌కొచ్చేసరికి ఏంటంటే సిట్టింగ్, అటెన్షన్, కమ్యూనికేషన్, ఇంకా ట్రైపాడ్ గ్రాస్ప్, ఇంకా ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా ఇక్కడ ఈ స్టూడెంట్‌లో ఉన్నట్టు మనం గమనించొచ్చండి. తర్వాత ఫంక్షనల్ అకాడమిక్స్‌కొచ్చేసరికి పెన్సిల్ గ్రాస్ప్. పెన్సిల్ గ్రాస్ప్ అనేది ఉంది. సో, ప్రాక్టీస్ విత్ షార్ట్ గోల్ఫ్ పెన్సిల్స్ ఆహ్, ఆర్ క్రేయాన్స్ ఫోర్సెస్ ట్రైపాడ్ గ్రిప్. సో, దీనికి మనం ఏంటంటే ఈ యొక్క పెన్సిల్ గ్రాస్ప్ దానికి సంబంధించిన రిమార్క్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. తర్వాత పోస్చర్ డ్యూరింగ్ రైటింగ్ ఆర్ కలర్. హోల్డ్ టైట్ ఆర్ పాయింట్స్ టు థంబ్ ఇండెక్స్ పిక్చర్. సో, తన యొక్క పోస్చర్ ఈ యొక్క రైటింగ్‌లో కావచ్చు, లేదంటే కలరింగ్‌లో కావచ్చు, తన యొక్క పోస్చర్ ఎలా ఉందంటే హోల్డ్ టైట్ అంటే దాన్ని పెన్సిల్ చాలా టైట్‌గా పట్టుకొని ఇంకా ఏంటంటే థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్‌ని పాయింట్ చేసుకుంటూ ఆ యొక్క పిక్చర్‌కి క్రేయాన్స్ వేయడం మనం గమనించొచ్చండి. తర్వాత రికగ్నైజింగ్ కలర్ వచ్చేసరికి యెస్‌గా తీసుకున్నాను. సో, ఇక్కడ యెస్‌లో మనం ఏంటంటే దాని యొక్క రిమార్క్స్ రాస్తున్నానండి. మ్యాచ్ ఐటెమ్స్ ఫైల్ వెర్బలైజింగ్ రెడ్, బిగ్, వేర్ ఆర్ యూజింగ్ ఏఏసీ. సో, ఇక్కడ తనకి ఈ యొక్క లాంగ్వేజ్ కమ్యూనికేషన్‌లో ఉన్న ఆ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి, సో, తనకి ఈ యొక్క రికగ్నైజేషన్ కలర్స్, ఈ కలర్స్ రికగ్నైజేషన్ కోసం నేనిక్కడ ఏంటంటే ఏఐసీ డివైసెస్‌ని యూజ్ చేసి నేను అక్కడ ఏం చేస్తున్నానంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఆ యొక్క పదాలను, ఆ యొక్క వొకాబులరీని ఇంప్రూవ్ చేస్తున్నానండి. తర్వాత సైజ్ ఎస్, షేప్ ఎస్, తర్వాత లెజిబిలిటీ వచ్చేసరికి ఏంటంటే, షీ కెన్ ఏబుల్ టు కాపీ 1 to 3 ఫ్రేజెస్ లైక్ ఐ నీడ్ హెల్ప్. సో, ఇలా చిన్న చిన్న పదాలను తను చిన్న చిన్న ఫ్రేజెస్‌ని తను రాయగలుగుతుందండి. నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎస్ అని. సో, తను కాయిన్స్‌ని మ్యాచ్ చేస్తూ ఆ యొక్క పిక్చర్‌లో చూపించిన కాయిన్స్ సింబల్స్ ప్రకారంగా, ఆ యొక్క ఇమేజ్ ప్రకారంగా తను కాయిన్స్ మ్యాచ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ కాపీ రైటింగ్ వచ్చేసరికి సింపుల్ సెంటెన్సెస్‌ని తను కాపీ చేయగలుగుతుంది. నెక్స్ట్ మ్యాచింగ్‌కొచ్చేసరికి ఏంటంటే ఐడెంటికల్ పిక్చర్స్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని కాపీ చేయగలుగుతుందండి. తర్వాత రెసిప్టివ్ అండ్ ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్‌లో రెస్పాండ్ టు వెర్బల్ ఆర్ గెస్టల్ కమాండ్స్ వచ్చేసరికి ఎస్ అండి. పాయింట్స్ టు ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్‌కి వచ్చేసరికి ఎస్. ఇక్కడ ఈ ఈ పాయింట్స్ టు ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్‌లో మనం గమనించినట్లయితే షో మీ యువర్ బ్యాగ్ అని మనం ఏదైతే తనకి రెగ్యులర్‌గా ఏదైతే అలవాటుకరంగా ఉన్నాయో ఆ పదాలను ఆ యొక్క సెంటెన్స్ మనం చెప్పేటప్పుడు దాన్ని అర్థం చేసుకొని దానికి రెస్పాండ్ అవ్వగలుగుతుందండి. తర్వాత ఫాలో పోస్ట్ పొజిషన్స్ లైక్ ఇన్, ఆన్, అండర్ ఇది కూడా ఎస్ అండి. సో, ఇక్కడ పోస్ట్ పొజిషన్స్‌కొచ్చేసరికి ఏంటంటే పుట్, బుక్, అండర్, చైర్. సో, ఈ మాట చెప్పినప్పుడు ఈ చిన్న చిన్న పదాలు అండర్, ఇన్, ఆన్ అనే ఆ యొక్క డిఫరెన్సెస్ తనకి ఆహ్, ఈజీగా డిస్టింగ్విష్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ అరేంజ్ పిక్చర్ ఆఫ్టర్ లిజనింగ్ టు ఎ స్టోరీ. సో, దీనిలో కూడా ఏంటంటే ఎస్ అని నేను పెట్టుకున్నానండి. ఇక్కడ ప్లే షార్ట్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ అకాడమిక్ క అడాప్టివ్ కరికులమ్ తీసుకున్నాను. మాగ్నెటిక్ ఇండక్షన్ అనే టాపిక్‌ని తీసుకొచ్చి, సో, దాంట్లో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత, ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాగ్నెట్స్‌లో సో, ఇక్కడ మ్యాగ్నెట్ ఇది బార్ మ్యాగ్నెట్ అంటే ఏంటంటే, సో, దాన్ని చూపించగలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్‌లో చూపించగలుగుతుంది. సో, ఇది తన యొక్క రిసెప్టివ్ అండ్ ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ అండి. తర్వాత తన యొక్క ఏడియల్ స్కిల్స్ వచ్చేసరికి థో షీ ఈస్ ఏ నార్మల్ చైల్డ్ చూడడానికి నార్మలే కానీ కాకపోతే తనకు ఉండేటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలే కారణంగా దాన్ని మనం ఇక్కడ ఏంటంటే సో, నార్మల్ మనం ఈ కేటగరీలో మనం పెట్టుకున్నాము. మిగతా ఏడియల్ స్కిల్స్ అన్నీ కూడా తనలో నార్మల్‌గానే ఉన్నాయండి. తర్వాత బిహేవియరల్ హిస్టరీ వచ్చేసరికి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అవుట్ బర్స్ట్ తనలో ఎక్కువగా నేను
గమనించాను. ఎందుకంటే వర్డ్స్ తను ఏదైతే చెప్పలేకపోతుందో మాట్లాడేటప్పుడు, సో, ఆల్ ఆఫ్ సడెన్‌గా ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఊరకనే ఏడవడం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అక్కడ తన దగ్గరలో ఉన్నటువంటి వస్తువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని పలకడం రాకపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఆ యొక్క ఆబ్జెక్ట్‌ని తోసేయడం అలాగా చేస్తుంది. నెక్స్ట్ విత్‌డ్రాయల్ వచ్చేసరికి ఏంటంటే, సో, మ్యాచింగ్ కాపీ రైటింగ్‌లో ఐ కాంటాక్ట్ తగ్గి చూడకుండా మనం ఏంటంటే తనలో మనం గమనిస్తున్నామండి. తర్వాత నాన్ వెర్బల్ అటెన్షన్ సీకింగ్ వచ్చేసరికి సో, తను గ్రాబ్ చేయగలుగుతుంది. ఇంకా గెస్చర్స్‌ని రిపీట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వెర్బల్ కమాండ్స్ అండ్ ఇగ్నోర్‌కొచ్చేసరికి ఏంటంటే, సో, నార్మల్‌గా తనకి డైరెక్షన్స్ అర్థం కాకపోతే ఏం చేస్తుందంటే, క్రింద లేదా లోపల లేదా పైన అనే ఈ యొక్క ఈ కాన్ఫ్లిక్ట్ అంటే ఈ యొక్క డిఫరెన్సెస్ తనకు తెలియకపోతే ఏం చేస్తుందంటే, ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్‌కి గురవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ స్టిమ్యులేటింగ్ వచ్చేసరికి ఏంటంటే, లిజనింగ్‌లో చాలా బాగా వింటది. నెక్స్ట్ వచ్చేసరికి తను హ్యాండ్లింగ్‌లోకొచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఎమోషన్, ఆ ఎక్సైట్‌మెంట్‌ని తనేం చేస్తుందంటే వితిన్ సెకండ్స్‌లోనే తను ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతుంది. సో, ఇది తన యొక్క బిహేవియరల్ హిస్టరీ అండి. తర్వాత అకాడమిక్ హిస్టరీకొచ్చేసరికి ఆల్రెడీ తను స్కూలింగ్ స్టార్ట్ చేసింది. అటెండెన్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్‌లో 180 డేస్ అటెండెన్స్ ఉన్నట్టు మనం గమనించొచ్చు. తర్వాత తన యొక్క ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్ట్ అండి. తర్వాత మ్యాథ్, గేమ్స్ ఇంకా పోయెమ్స్ ఇవి తన యొక్క ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్‌గా మనం గమనించొచ్చు. స్కూల్ బిహేవియర్స్‌కొచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసినట్లయితే క్లాస్‌లో డిస్ట్రాక్షన్ బిహేవియర్ మనం తనలో చూస్తున్నాం. ఎందుకంటే సో, ఈ యొక్క కమ్యూనికేషన్ ఈ లాంగ్వేజ్ తనకి అర్థం కాకపోయేటప్పుడు, లేకపోతే అక్కడ క్లాస్‌లో యూజ్ చేసే గెస్చర్స్ తనని గ్రాస్ప్ చేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే, తను డిస్ట్రాక్ట్ అయిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్‌తో టాయ్స్‌లాగా ఆడుకోవడం, నెక్స్ట్ రైటింగ్ కాపీయింగ్ చేయకుండా ప్రిటెండ్ చేయడం. సో, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. తర్వాత గ్రూప్ యాక్టివిటీస్‌లో వచ్చేసరికి ఏంటంటే, సో, నార్మల్‌గా టాస్కుల్లో ఒక్కోసారి ఏంటంటే ఆ యొక్క కమాండ్స్ తనకు అర్థం కానప్పుడు ఏం చేస్తుందంటే, సో, సడెన్‌గా విత్‌డ్రా అయిపోవడం, లేదంటే ఇంకా ఆ యొక్క యాక్టివిటీలో కాన్సంట్రేట్ చేయలేకపోవడం. తర్వాత టీచర్ కమాండ్స్, ఇగ్నోర్‌లోకొచ్చేసరికి ఏంటంటే, సో, కొన్నిసార్లు ఆ యొక్క పొజిషన్స్ అండరు, ఆఫ్టరు, ఇన్ను, ఆను ఈ పొజిషన్స్ అర్థం కాకపోతే ఏం చేస్తుందంటే, తనుండే ప్లేస్ నుంచి అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయి ఆ టేబుల్ వెనకాతల దాక్కోవడం, లేకపోతే ఇంకా క్లాస్ నుంచి బయటికి పారిపోవడం ఇలాంటి బిహేవియర్ అనేది తనలో ఉంది. నెక్స్ట్ ఫీల్డ్స్‌తో అప్పుడప్పుడేంటంటే ఆహ్, ఆటలాడే సమయంలో కొంచెం ఒక్కోసారి తనకి మాటలు ఆడడం రానప్పుడు, ఒక్కోసారి ఏంటంటే తను సరిగ్గా స్పందించలేనప్పుడు ఏం చేస్తుందంటే, ఈజీగా వాళ్ళతో ఎక్కువగా క్వారల్స్ అంటే ఫైటింగ్ అనేది చేయడం అనేది తను స్కూల్ బిహేవియర్‌లో ఆ యొక్క ప్రీవియస్ అకాడమిషియన్ మనకి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ స్టూడెంట్‌కి సంబంధించిన స్ట్రెంగ్త్స్ వచ్చేసరికి ఏంటంటే, తిను ఒక మంచి విజువల్ లెర్నర్ అండి. సో, కాపీ రైటింగ్ బాగా చేస్తది. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు టాస్క్ ఇచ్చేటప్పుడు చాలా హ్మ్. పట్టుదలతో దాన్ని ప్రయత్నిస్తది. ఇంకా ఎక్కువగా ఏంటంటే పీస్‌తో ఇష్టపడడం అనేది ఆడడం అనేది చాలా ఎక్కువగా ఇష్టపడుతది. తర్వాత వెర్బల్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి తనకి అర్థం కాకుండా ఇదొక పెద్ద హర్డిల్ అండి. తర్వాత ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ చదివేటప్పుడు ఏమవుతుందంటే ఉన్న పనంగా ఆ యొక్క పదం తనకి పలకడం రాకపోయినా, ఆ పదం తనకి అర్థం కాకపోయినా కూడా సో ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తుందంటే వెంటనే ఆహ్ ఆ యొక్క ఆ యాక్టివిటీ నుంచి విత్‌డ్రా అయిపోతుందండి. తర్వాత పర్సనల్ డయాగ్నోసిస్ వచ్చేసరికి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అండి. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసెబిలిటీగా మనం ఇక్కడ డిఫికల్టీగా మనం ఇక్కడ చెప్తున్నాము. తర్వాత నేను ఈ స్టూడెంట్‌కి పెట్టుకున్నటువంటి మేనేజ్‌మెంట్ వచ్చేసరికి విజువల్ సపోర్ట్ సిస్టమ్ పెట్టుకుంటున్నాను. తర్వాతేంటంటే ఏఏసీ డివైసెస్‌ని యూజ్ చేస్తున్నాను. సింపుల్ లాంగ్వేజ్ గెస్చర్స్ యూజ్ చేస్తున్నాను. బ్రేక్స్ అంటే ప్రతి యాక్టివిటీకి బ్రేక్స్ ఇస్తూ కంటిన్యూటీ కోసం. తర్వాత ఆక్యుపేషనల్ థెరపీ పెడుతున్నాను. బిహేవియరల్ థెరపీ పెట్టుకుంటున్నానండి. తర్వాత అకాడమిక్ కౌన్సెలింగ్ అండ్ స్పీచ్ థెరపీ అని నేను తనకి మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌లో స్ట్రాటజీలో నేను పెట్టుకుంటున్నానండి. సో, రికమెండేషన్స్‌కొచ్చేసరికి ఏంటంటే విజువల్ మరియు గెస్చర్ కలిపి టీచ్ చేయడం అనేది నేను రికమెండేషన్‌గా పెట్టుకున్నాను. తర్వాత ఏఏసీ బోర్డ్‌ని యూజ్ చేసి సింపుల్‌గా అంటే క్లాస్‌లో ఈ యొక్క ఏఏసీ బోర్డ్ అంటే మనకున్నటువంటి ఐఎఫ్ ప్యానెల్ కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ట్యాబ్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏఏసీ అప్లికేషన్స్ యూజ్ చేసి మనం మన యొక్క టీచింగ్‌ని చేసుకోవడం, కమ్యూనికేషన్ చేసుకోవడం అనేది ఈ స్టూడెంట్‌కి నేనిక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నానండి. తర్వాత 2 మినిట్స్ వచ్చేసరికి షార్ట్ టాస్క్స్ ఇవ్వడం, బ్రేక్స్ ఇవ్వడం. తర్వాత ఆక్యుపేషన్ థెరపీ, ఎస్ఎల్‌పి సపోర్ట్, ఇంకా పెన్సిల్ గ్రిప్, రిసెప్టివ్ లాంగ్వేజ్ కోసం. తర్వాత పీర్ బడ్డీ గ్రూప్ వర్క్‌లో మోడలింగ్ చేయించడం. ఇలా నేనేంటంటే ఈ స్టూడెంట్‌కి సంబంధించినటువంటి అసెస్‌మెంట్‌లో నేను తనకి రికమెండేషన్స్‌గా నేను పెట్టుకున్నానండి.
సో ఫ్రెండ్స్ ఇది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి అసెస్మెంట్ ఈ విధంగా మనం చేసుకుంటాము. మోరోవర్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెక్ లిస్ట్‌లో వీటికి సంబంధించినటువంటి కేటగరీస్ లేకపోయినప్పటికీ కూడా నేను ఇక్కడ ఎస్ఎల్‌పికి సంబంధించి నేనేం చేశానంటే ఒక స్టాండర్డైజ్డ్ చార్ట్ నేను ఉపయోగించి దాని ప్రకారం నేను ఈ స్టూడెంట్‌కి సంబంధించిన అసెస్మెంట్ అనేది నేను చేసుకున్నానండి. థాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే క్రిందనున్నటువంటి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.